హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే సండే రోజు వీడియో. ఆ రోజైతే మా ఏరియాలో అయితే బోనాలు, ఇంకా బయట ఫుల్ హడావుడి. మాకైతే బోనం పండగ లేదు, అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఇంకా పిల్లలు ఉంటారు కదా, మా పక్కన కూడా ఎవరు చేసుకోరు అనుకోండి, అయినా సరే బావకి ఎందుకు అనిపించింది. ఇంకా ఆయన అయితే ముందు రోజే చికెన్ తెచ్చారు. అదేంటి ముందు రోజు తేవడము అనుకుంటారేమో. ఆయన సండే రోజు అయితే మార్నింగ్ 7కే ఖమ్మం వెళ్ళిపోయాడు. ఇంకా చేసేది ఏముంది, ఏమీ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలుసా, బావ లేకుండా మేము వండుకొని తినటము. ఫస్ట్ టైం లైఫ్లోనే, ఈ 11 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఫస్ట్ టైము. ఇంకేం చేస్తాము, కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తప్పదు. ఇంకా పిల్లలు అయితే పొద్దున్నే లేచారు. నేనే కొంచెం లేట్గా లేచి ఇంకా బ్రష్ ఇట్లా చేసేసుకొని వాళ్ళకైతే పుదీనా కొత్తిమీర ఇచ్చాను తెంపమని. ఇంకా నేను ఇల్లు వాకిలి ఊక్కొని పూరీకి అయితే పిండి కలుపుకొని పెట్టుకున్నాను. చెప్పాను కదా చాలా వెరైటీస్ చేస్తున్నానని. చాలా అంటే చాలా కాదులేండి. పూరి, బగారా రైస్, ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. లేవగానే ఇల్లు వాకిలు ఊక్కున్నాను అన్నా కదా, అప్పుడే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను కాబట్టి రైస్ నేను బగారా వేసిన రోజు, బగారా కానీ బిర్యానీ కానీ ఏది చేసినా నేను ఫుల్ డేకి వండుకుంటాను. ఇప్పుడు రైస్ కూడా నేను ఈవినింగ్కి కూడా సరిపడా వండుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకే కొంచెం ఎక్కువ అవుతుంది, మీరు ఏమనుకోవద్దు. ఇంకా రెసిపీకి వచ్చేసి నేను చాలా సింపుల్గా చేస్తాను. ఏ వంట అయినా నేను నాకు వీలైనట్టుగా, చాలా కన్వీనియంట్గా, చాలా సింపుల్గా చేస్తాను. మరి మీరు అనుకోవచ్చు టేస్ట్ బాగా వస్తుందని. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా నేను బగారాలో అయితే ఉల్లిపాయలు వగేరా అవన్నీ వేయమేను. కొంచెం ఆయిల్, కొంచెము మసాలా దినుసులు వేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఉత్త కూడా తినగలిగేలాగా ఉండాలి కాబట్టి 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా వేసి వేగాక ఇంకా వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని అన్నిటికీ చూసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో వేసాను, ఇందులో వేసాను కాబట్టి పూరీలో ఉంటుంది, కూరలో ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకున్నాను. ఇంకా తర్వాత రైస్కి వాటర్ మరిగేదానికి మూత పెట్టి ఇంకో పక్క అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ కోసం గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మసాలా దినుసులు వేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను రైస్ వేసే లోపు మొత్తము ఆగమాగం బియ్యం అంతా కింద పడాయి. అంటే రైస్ లోపల వేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది అన్నమాట. ఎలా అంటే ఇలా వేసేటప్పుడు రైస్ చిల్లుతుంది కదా, ఆ కంగారుతోటి వేసాను. దానివల్ల అలా జరిగిందనమాట. ఇంకా రైస్ వేసేసి చక్కగా అయితే నేను ఇంతసేపే చెప్పాను కదా, గిన్నెలు ఎక్క పెట్టుకోను, తోమనీకి ఎక్క పెట్టుకోను. ఆ మూత ఈ కర్రీ మీద పెడతాను, ఈ గిన్నె మీద బోర్లిస్తాను కాబట్టి నేను అందులోనే ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మసాలా దినుసులు వేసుకున్నాను కదా, లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకున్నాక అది కొంచెం చిటపట అన్నాక ఉల్లిపాయలు గిట్ల పచ్చిమిరపకాయ వేసుకొని కలుపుకొని కొంచెం ఆనియన్ మగ్గాక నేనైతే పుదీనా వేసుకొని, అది పుదీనా స్మెల్ పచ్చివాసన అంతా పోయాక చికెన్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఒక పక్క అయితే కర్రీ అవుతుంది, రైస్ అయితే అయిపోయింది. ఇంకా సరే పూరీ చేద్దాం, అప్పటికే పిల్లలకి ఆకలేస్తుంది. 10 అవుతుంది అనమాట. ఆకలి అంటూ ఉన్నారు. ఒక 5 minutes అంటూ ఇంకా గబగబా అయితే చేసేస్తున్నాను. పూరి నా చిన్నప్పుడు అయితే ఫెస్టివల్స్ అప్పుడు చేసుకునే వాళ్ళము. ఇంకా ఈరోజు పూరి ఎందుకు చేస్తుందంటే, బావకు అస్సలు పూరి ఇష్టం ఉండదు. ఆయన చపాతీ ఇష్టం ఆయనకి. చికెన్ కర్రీ, ఏ కర్రీ అయినా బెస్ట్ కాంబినేషన్స్ అయినా ఆయనకి చపాతీయే. చాలామంది మటన్ పూరి కూడా బెస్ట్ కాంబినేషన్ అంటారు కదా, అయినా ఆయనకు వద్దు, అదే కావాలి. ఇంకా నేనైతే అక్కడ ముద్దలు కలుపుకొని ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నా. పూరీలో కనుక్కున్నా కాబట్టి నార్మల్గా నేను ఫ్రై చేసుకుంటాను, కానీ పూరీ రెసిపీ కాబట్టి కొంచెం వాటరీగా ఉండాలని చెప్పి వాటర్ వేసాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది, గ్రేవీ దగ్గరకు వచ్చింది. ఇంకా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకున్నా. ఇంత గ్రేవీ ఉంది కదమ్మా అంటారేమో, మనం పొయ్యి ఆఫ్ చేయగానే ఇంకిపోదు కదండి, అంతే ఆగిపోదు కదా, కొంచెం వేడికి ఇంకా ఇంకిపోతుంది అనమాట. ఇంకా నేనైతే మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని ఇంకో పక్క పూరీకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ మరుగుతూ ఉంది. ఆలోపు ఇంకో 2-3 పూరీలు చేసుకొని ఇంకా పూరీలు అయితే కాల్చుకుంటున్నాను చక్కగా. నా పూరీలు అయితే ఎంత స్ట్రగుల్ పడ్డాను తెలుసా పూరీలు. ఇప్పుడు బాగా వస్తున్నాయి, కానీ స్టార్టింగ్ డేస్లో అంటే పెళ్ళైన కొత్తలో ఇంట్లో ఎక్కువ ఎవరు చేసేవాళ్ళు కాదు.
అమ్మ కూడా పండగలకే చేసేది పూరి, కానీ అప్పుడు కూడా మేము పూరి ఎక్క తినేవాళ్ళం కాదు. నాన్న ఎక్క ఆయిల్ ఫుడ్ అవంతా తినడం, ఆయనకు అలాంటివి ఇష్టం ఉండదు. దానికోసం అమ్మ పెద్దగా చేసేది కాదు. ఎప్పుడైనా చికెన్ అంతే, మేము చికెన్ రెగ్యులర్గా తినేవాళ్ళం అంతే, వెరైటీ ఏం లేదు. ఇంకా ఈ పూరి విషయానికి వస్తే అప్పుడు రాదేదు, కానీ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయ్యి పూరి భలే పొంగింది. ఇంకా నేను పిల్లలు అందరం అయితే చక్కగా కూర్చొని తినేసి, ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపటికి అలాగైతే స్నానం పోసేసాను. ఇంకా గిన్నెలలో అన్నము పూరీలన్నీ చేసిన వాటిల నుంచి తీసి పక్కకు పెట్టేసుకొని, ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోంపెట్టుకొని ఫ్రెష్ అయిపోయామన్నమాట. మా చిత్తల్లి బాగా రెడీ అయిందా, మాకు పండగ లేదు కదా, అందుకే నార్మల్ డ్రెస్సెస్ వేసాను. మేము అలా ఉన్నా కొంచెం మామూలుగానే ఉంటాంలేండి, పండగ అంటే పెద్ద హడావుడిగా ఏముండదు. ఎందుకంటే బోనం కూడా మేము చెయ్యము, అత్తయ్య చేసేవాళ్ళు. కానీ నిజామాబాద్ వెళ్ళిపోయాక ఇంకా అక్కడ వాళ్ళు నిజామాబాద్లో చెయ్యరు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇప్పుడైతే మేము ఇంకా చేసుకోకూడదు. ఇంకా మా చిత్తల్లి అయితే నా చున్నీ వేసుకొని ఆడుతూ ఉంటుంది. ఆమెకు ఆ చున్నీ పిచ్చి ఏంటో తెలీదు. మీరైతే చెప్పండి నా చిత్తల్లి బాగుందా లేదని. ఎందుకో కాకిపిల్ల కాకి ముద్దన్నట్టు నా చిత్తల్లి డ్రెస్ 10 సార్లు 100 సార్లు వేసుకున్నా బాగుంటుంది నాకు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ డాడీ బిర్యానీ అడిగుండి, మా పెద్దోడు కూడా బిర్యానీ అడిగి, మార్నింగ్ చేసిన రెసిపీస్ అన్నీ మా చిన్న బాబు అడిగాడు, అందుకోసం చేశాను. ఇంకా బిర్యానీ కోసం కొంచెం చికెన్ తీసి పెట్టుకున్నాను. సో వాటికి కావాల్సిన వస్తువులు అయితే తెప్పించుకున్నాను. వాళ్ళ డాడీ ఈవినింగ్ వచ్చేదాన్ని బట్టి, అంటే ఒకవేళ 5-6 కల్లా వచ్చేస్తాను అంటే ఈవినింగ్ చేసేస్తాను బిర్యానీ, లేదు అంటే మండే రోజు మార్నింగ్ చేసుకుంటాము. ఇంకా చూపిస్తుంది మా చిత్తల్లి, అమ్మ వీడివి తెచ్చాడమ్మా చిన్నోడు అని. బాస్మతి రైస్ అంట, ఇలాచి ఒక స్పెల్లింగ్ వచ్చింది, మిగతా స్పెల్లింగ్స్ రాలేవు. ఇంకా తర్వాత బట్టలు మిషన్లో వేసా. ఇంత ముందుకైతే ఎప్పుడు ఈవినింగ్ అలా వేస్తే దాన్ని సమ్మర్లో, ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. సో అసలు ఫస్ట్ పని మార్నింగ్ వర్షం నైట్ టైమ్సే ఎక్కబడుతుంది ఈవినింగ్ 3 నుంచి. సో ఫస్ట్ వర్షం ఆగిపోగానే మార్నింగ్ లేవగానే గబగబా పనులు అవ్వగానే మిషన్ ఆన్ చేస్తున్నాను. అందరు స్నానాలు అయిపోగానే ఆల్టర్నేటివ్ డేస్లో వేసేస్తున్నాను. ఇంతకుముందు కనీసం ఒక 2 days గ్యాప్ ఇచ్చేదాన్ని, కానీ అవసరాలని బట్టి అంటారు చూడండి అలా. ఇంకా దేవుడా అంటే గబగబా వేసి ఇంకా గబగబా ఆరేస్తున్నాను. ఇంకా ఆరేసేటప్పటికి కూడా 1 అవుతుంది. ఇంకా దేవుడిని అనుకుంటూ ఉన్నాము, బట్టలు అయితే ఆరిపోవాలి, ఆరిపోయే వరకు వర్షం పడకూడదు అని. ఎప్పుడు పడొద్దు అనుకుంటా, నేను బట్టలు వేస్తే ఖచ్చితంగా పడుతుంది తెలుసా. మళ్ళీ నేను వాటిని తెచ్చి చీరల మీద, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు మార్నింగ్ పొద్దున బయట వేసుకోవడం, ఇదే సరిపోతుంది. వర్షాకాలంలో ఏదో బాధ, ఎండాకాలంలో ఒక్కపోతే బాధ. మీరేమంటారు? మీ వైపు వర్షాలు పడుతున్నాయా, బాగా పడుతున్నాయా, పర్లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ బోరింగ్ ఉంటే ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి, సరేనా? మీరందరూ బోనాల పండుగ ఎలా జరుపుకుంటున్నారు కామెంట్ చేయండి. బాయ్.